నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. రెండోసారి అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాలు విచిత్రంగా ఉంటున్నాయని చెబుతున్నారు. ఆయన నోటి నుంచి ఏది వస్తే అదే శాసనంగా మారిపోతుందని చెబుతున్నారు. నిపుణులు చెబుతున్న ప్రకారం ట్రంప్ ఆలోచించి అందరితో చర్చించిన తర్వాత డెసిషన్స్ తీసుకోరని స్పష్టమవుతోంది. ఆయన మైండ్లో ఏదనిపిస్తే అది వెంటనే జరిగిపోవాలంటారు. అందులో ఆయనకు వినయ విధేయతగా ఉంటే ఓకే, లేదంటే వెంటనే శత్రువు మాదిరి మారిపోతారు. ఇక ఆ దేశంపై కక్ష కట్టినట్లు వరుస సుంకాలు విధిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటారు. యుఎస్ ప్రెసిడెంట్ తీసుకునే పిచ్చి నిర్ణయాలతో అనేక దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయొద్దని భారత్కు షరతు విధించారు ట్రంప్. అన్ని విధాలా ఒత్తిడి తీసుకువచ్చేలా 50% టారిఫ్లు విధించారు. మరోవైపు భారత్ పాక్ వార్ను తానే ఆపేశానని ఇప్పటికీ అంతర్జాతీయ వేదికపై పలుమార్లు గొప్పలు చెప్పుకున్నారు. ఒకవైపు ఆంక్షలు కంటిన్యూ చేస్తూనే మరోవైపు భారత్తో స్నేహానికి చేయి చేస్తున్నారు. అసలు ఈ మెంటల్ మ్యాన్ను అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కావడం లేదని పలు దేశాల అధినేతలు చర్చించుకుంటున్నారు. మరికొంతమంది అయితే ట్రంప్ మానసిక పరిస్థితిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే గతంలో ప్రధాని మోదీ, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ల మధ్య మంచి సంబంధాలున్నాయి. మోదీ అమెరికాకు వెళ్ళినప్పుడు అపూర్వ స్వాగతం పలికేవారు. వైట్ హౌస్లో పసందైన విందును ఏర్పాటు చేసేవారు. ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీ గురించి బెస్ట్ ఫ్రెండ్గా ఆయన నాయకత్వాన్ని ప్రశంసించారు. కాకపోతే ఇది ట్రంప్ ఫస్ట్ టర్మ్లో మాత్రమే. సెకండ్ టైం అలా కాదు. రష్యాతో భారత స్నేహాన్ని చూసి తట్టుకోలేకపోయారు. ఎలాగైనా వారిద్దరి బంధాన్ని విడదీయాలని తెగ ట్రై చేశారు. ఉక్రెయిన్పై దాడి విషయంలో రష్యాకు ఆర్థిక వనరుగా భారత్ కనిపించింది. మాస్కో నుంచి భారీగా చమురును దిగుమతి చేసుకోవడం పెద్దన్నకు అస్సలు నచ్చలేదు. ఇప్పుడు రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించడంతో ట్రంప్ మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. భారత్తో వాణిజ్య చర్చలకు సిద్ధమనే ఇండికేషన్స్ ఇచ్చేస్తున్నారు. అమెరికాకు భారత్ ఎంతో కీ పార్ట్నర్. చైనాకు చెక్ పెట్టాలంటే ఇండియాతో స్నేహం చేయడమే బెటర్. యుఎస్ ఫార్మా, టెక్, డిఫెన్స్ రంగాల్లో భారత్తో భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడం అనేది వైట్ హౌస్ వ్యూహంలో భాగంగా మారింది. సెకండ్ టైం అధికారంలోకి వచ్చిన ట్రంప్ భారత్లో పర్యటిస్తానని చెప్పారు. ఏడాది కావస్తున్నా ఇండియాకు రాలేదు. వచ్చే ఏడాది మన దేశంలో ట్రంప్ టూర్ ఉంటుందని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. చమురు దిగుమతులు, ఫార్మా ఫ్యాక్టరీలు, వాణిజ్య బంధం బలోపేతం వంటి 3 లక్ష్యాల చుట్టూ అమెరికా అధ్యక్షుడి పర్యటన కొనసాగే అవకాశం ఉంది. ట్రంప్ టూర్ భారత్లో జరిగే ఇండో అమెరికన్ సంబంధాలు కొత్త పుంతలు ఛాన్స్ ఉందంటున్నారు అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్. చూడాలి మరి రానున్న రోజుల్లో అమెరికా భారత్ మధ్య బంధం ఏ స్థాయిలో ముందుకు వెళ్తుందో అనేది.